హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనమును చూద్దామా. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడతామో, పరిశుద్ధాత్మ అభిషేకము మనలోనికి దిగి వస్తుందో, మనలో మొదట జరిగే కార్యం ఏంటంటే మనకు తెలియని అన్య భాషలు మాట్లాడేవారుగా ఉంటాము. ఈ అన్య భాషలు ఏంటంటే ఇవి పరసంబంధమైన దేవుని యొక్క భాష అయింది. ఇది దేవునికి ఇంకా క్రీస్తు రక్తమందు కడగబడిన దేవుని బిడ్డలకు మధ్య ఒక సీక్రెట్ కాన్వర్సేషన్ కోసమైన ఒక ప్రత్యేకమైన భాష అని మనం చెప్పవచ్చు. ఈ అన్య భాషలు మాట్లాడడం ఎందుకు అనంటే, అన్య భాషలు మాట్లాడే వ్యక్తి అంట ఆయన దేవునితో మాట్లాడుతున్నారంట. మనుషులు గ్రహించరు కానీ ఆయన పరిశుధాత్మ చేత నింపబడి గొప్ప మర్మములను పలుకుతున్నారంట. ఇంకా మనం చూసినట్లయితే అన్య భాషల్లో మాట్లాడడం అనేది ఆ వ్యక్తి తనకు తాను క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడంట, తనకు తాను మేళ్లను పలుకుతూ ఉంటాడంట. అవును, అన్య భాషల్లో మాట్లాడడము మీకు మీ కుటుంబానికి క్షేమాభివృద్ధి అయింది. అన్య భాషల్లో మాట్లాడడము దేవునితో మాట్లాడమైంది. నీవు అన్య భాషల్లో ప్రార్థిస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు అపవాది దాన్ని అర్థం చేసుకోలేడు. ఎందుకు తెలుసా? అన్య భాషలు ఆయనకు తెలియదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా పలకాలో ఆయనకు తెలియదు. క్రీస్తు రక్తమందు కడగబడిన దేవుని సంతతి వారికి మాత్రమే అన్య భాషలను పలుకుటకు కృప అనుగ్రహించబడింది. వారు మాత్రమే వాటిని మాట్లాడగలరు, గ్రహించగలరు పరిశుధాత్మ సహాయం ద్వారా. కాబట్టి మీకు సీక్రెట్ ప్రేయర్ కావాలంటే, అపవాది మీ ప్రార్థన ఆపకూడదంటే అన్య భాషల వరము కొరకై ప్రార్థించి పొందుకోండి. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.